సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు. వెల్కమ్ బ్యాక్ టు మోటు ట్రావెలర్. సో గైస్, బేసిక్గా ఈరోజు వచ్చేసి నా బైక్ అయితే ఉంది. సో నా బైక్ వచ్చేసి పల్సర్ NS 160. సో దానికి వచ్చేసి నేను ఎక్స్ట్రా విండ్షీల్డ్ అయితే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. మన ఛానల్ లోగో, నేమ్ అవన్నీ కొంచెం బ్రైట్గా కనిపించడం కోసం అయితే దాన్ని బుక్ చేశాను. సో దాని అన్బాక్సింగ్ వీడియో అయితే నేను చేయలేదు. ఇన్కేస్ మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎక్స్ట్రా బుక్ చేసుకున్నా మీకోసం అయితే ఆ వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే వచ్చేసి ఆ వైజెస్ ఏంటనేది ఒకసారి చూద్దాము. సో ఇదనమాట వైజరు. సో ఈ వైజర్ వచ్చి అమెజాన్ నుంచి తెప్పించుకున్నాము. సో దీన్ని వచ్చేసి ఆల్రెడీ ఇంతకు ముందే అన్బాక్సింగ్ అయితే చేస్తాను. మీకు ఇన్కేస్ దీని అన్బాక్సింగ్ వీడియో ఏమన్నా కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను దీని వీడియో కూడా ఒకసారి చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎక్స్ట్రా తెప్పించుకున్నాను మీకోసం అయితే నేను వీడియో చేస్తాను. సో ఇది వచ్చేసి అరౌండ్ 380 390 అయితే ఉంది, నాకు గుర్తులేదు. దీన్ని చాలా రోజుల ముందే అయితే బుక్ చేశాను. దాని కింద పెట్టాను. సో ఇంకొక వైజర్ వచ్చేసి ఇది వచ్చేసి పల్సర్ NS 160 200 వైజర్ అయితే ఇది బైక్తో కూడా వస్తుంది. సో దానికి నేను హోల్స్ పెట్టడం నాకు ఇష్టం లేకైతే దీన్ని తీసుకున్నాను. సో దీనికి హోల్స్ వేయాలి. సో దాన్ని ఫిక్స్ చేసి పాతది రిమూవ్ చేసి ఈ కొత్తది దానికి వేసి బైక్కి దీనికి హోల్స్ పెడదాము. సో దీనికి హోల్స్ పెట్టడానికి బోల్ట్ మనం పెడతాము. తర్వాత ఈ వైజర్ని దానికి ఫిక్స్ చేయడం కోసం అయితే మనకి బోల్ట్లు అయితే కావాలి, నట్టు బోల్ట్ అయితే కావాలి. సో అవి వచ్చేసి నేను చాలా అయితే వెతికాను. సో నాకు ఎక్కువ దొరకలేదు. ఒక్క సెకండ్. సో దీని సైజ్ అంతా నాకు తెలియదు. ఇదొకటి అండ్ ఇదొకటి అండ్ ఇదొకటి. ఇది వచ్చేసి నేను ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి రబ్బర్ హోస్తో వస్తుంది, లోపల బోల్ట్ అయితే వస్తుంది. మీకు నెక్స్ట్ దీన్ని ఒకసారి దానికి వేసేటప్పుడు నేను దీన్ని జూమ్ చేసి చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి దీని సైజ్ నాకు తెలియదు. అంటే మన వైజర్ ఉంది కదా, సో ఆ వైజర్కి ఎంత సైజు కావాలో మనకు తెలియదు కాబట్టి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అయితే తెప్పించాను. సో ఇవి వచ్చేసి నాకు మ్యాక్సిమం చాలా షాపులు అయితే తిరిగాను, నాకు దొరకలేదు. నాకు లాస్ట్లో వచ్చేసి మన బైక్స్ రిపేర్ చేసే షాప్ ఉంటుంది కదా, సో సర్వీస్ సెంటర్ దగ్గర అయితే నాకు ఇవి దొరికాయి. సో నేను అక్కడ తీసుకున్నాను. అమౌంట్ 50 రూపీస్ ఎంతో అయింది. నేను ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాను. అంటే మనకి ఇన్కేస్ ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ వెళ్ళలేం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే తెచ్చుకున్నాను, మనకు కూడా ఇంట్లో యూజ్ అవుతాయి కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి దాన్ని ఎలా ఫిక్స్ చేయాలనే వీడియో, అసలు ఎలా ఫిక్స్ చేయాలో ఒకసారి చూసేద్దాం. వన్స్ దీన్ని రిమూవ్ చేసిన తర్వాత వైజర్కి హోల్స్ వేసుకోవాలి. ఒక్క సెకండ్ అలాగే ఉన్న దగ్గర. సో వైజర్కి హోల్స్ వేసుకునేది మన స్టవ్లో అండ్ ఇంకా ప్లాస్టిక్కి ఎలాగైతే మనం హోల్స్ వేస్తామో సేమ్ ప్రాసెస్. దీన్ని మార్క్ చేసుకొని ఒక్క సెకండ్ వైజర్ని మార్క్ చేసుకొని తర్వాత దీనికి హోల్స్ అయితే వేసుకోవాలి మనం. ఎక్కడ ఉందో మనం సెట్ చేసుకున్నాం మనం. ఓకే, వన్స్ అయిపోయిన తర్వాత మార్క్ చేసుకునేసి
అండ్ దీనికి వచ్చేసి ఇంకా మనం ఇందాక చూపించాం కదా బోల్ట్స్, ఆ బోల్ట్స్ని అయితే పెట్టి ఫిక్స్ చేసేయడమే, ఫిక్స్ చేసి బ్యాక్ టు మళ్ళీ ఫిక్స్ చేయడమే. సో సింపుల్ అనమాట. సో అదనమాట, వీడియో చూసారు కదా. సో ఆ విధంగా అయితే మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఫర్దర్గా మనం చేసే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఆ వీడియోని అందరికన్నా ముందు మీరు చూడగలుగుతారు. అండ్ మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు గివ్ అవే ఉంటుందని చెప్పేసి అయితే మనం అనౌన్స్ చేసాము. ఆల్రెడీ మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోయారు. సో దానికి సంబంధించి గివ్ అవేకి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.